నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ దిస్ ఇస్ యామ్ని ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఏపీ టీడీపీ కార్యదర్శి ముస్తాక్ హుసేన్ గారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీకి సంబంధించిన పదవిలో ఉన్నారు. సో వైసీపీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు దానికి సంబంధించి కూడా ఆన్సర్ చేస్తేనే బాగుంటుంది. తప్పకుండా. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఇన్నిసార్లు బటన్ నొక్కాను, ఇన్ని పథకాలు ఇచ్చాను నా అక్క చెల్లెమ్మలకి అని చెప్పి జగన్ అంటూ ఉన్నారు. మరి వాళ్ళే అన్నారు వై నాట్ 175 అని కూడా. 151 స్థానాలు ఇచ్చారు అంటే వాళ్ళు గెలిచినవి, తర్వాత టీడీపీ నుంచి లాక్కున్నవి వేరే వేరే ఉన్నాయి. సో మరి ఇవన్నీ కలిపి అంటే ఎందుకు మాకు రావు ఈసారి వై నాట్ 175 అని కూడా అన్నారు. చూస్తే చారిత్రాత్మక విజయం టీడీపీకి కట్టబెట్టారు, 164 స్థానాలు. మళ్ళీ వైసీపీ అంటోంది ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంకి సంబంధించి అని. గతంలో ఆయన అంటే 2019లో ఈవీఎంఏ బెస్ట్ అన్న ఆ నోటితోనే ఈరోజు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, మళ్ళీ బ్యాలెట్ పేపరే కరెక్ట్, అదే తీసుకొస్తే బాగుంటుంది అంటున్నారు. ఏమంటారు అసలు? యాక్చువల్గా 151 అంటే పబ్లిక్ లైక్ చేసినప్పుడు పబ్లిక్ మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు 151 ఇచ్చినారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసినారు. 151 ఇచ్చిన తర్వాత ప్రజలు తిరస్కరణ చేస్తే, ప్రజలు ఆపోజిట్ అయితే, ప్రజలకు ఇబ్బంది పెడితే అదే 164 తీసుకునేది. ఆ 164కు మీరు ఆపోజిషన్కు పోయినారంటే ఆల్మోస్ట్ 175 కూడా రావచ్చు టీడీపీకి. ఆ ధోరణిలోనే ఎలక్షన్స్ జరిగినాయి. కొద్దిగా క్యాండిడేట్స్ కొన్ని లూజ్ అయినారు, కానీ వై నాట్ 175 టీడీపీకి రావాల్సిందే యాక్చువల్గా. అంటే అన్ని ఇబ్బందులు చేసిన టీడీపీ పబ్లిక్ రిలేషన్షిప్ ఆ విధంగా కష్టాన్ని ఆ విధంగా చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు. ఇంత చారిత్రాత్మకంగా ఇంతవరకు ఏపీలో ఏ పార్టీకి కూడా రాలేదు, 2014 తర్వాత బైఫికేషన్ తర్వాత కూడా. సో మరి ఇప్పుడు ఏమంటున్నారంటే ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వైసీపీ అంటోంది, ఎస్పెషల్లీ జగన్. ట్యాంపరింగ్ దానికి ప్రూఫ్ చూపించాలి కదా. ట్యాంపరింగ్ జరిగింది అంటే ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది? ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే ధ్వంసం చేసినారు ఈవీఎంని. చేసిన తర్వాత ఆయనతోనే ఈయన పోయి కలిసినారు. ఇప్పుడు ఈవీఎంని వాళ్ళు తిరస్కరించాలంటే దానికి ప్రూఫ్ చూపించాలా. అంటే టోటల్ నేషనల్ వైడ్ ఉన్న పార్టీస్, ఈ విధంగా నేషనల్ పార్టీస్ అన్నీ కలిసే కదా ఎలక్షన్స్ జరిగినాయి. ఓన్లీ ఏపీ స్టేట్కి జరగడం లేదు కదా. అన్ని స్టేట్స్లో జరిగినప్పుడు ఓన్లీ వాళ్ళు ఆంధ్రాలోనే ట్యాంపరింగ్ చేసి ఆంధ్ర కోసమే అదే పనిగా నేషనల్ ఉండే పార్టీస్ అన్ని సపోర్ట్ చేసి ఆంధ్ర కోసమే ఎందుకు చేస్తారు? పింటెల్ని కలిసి వచ్చారు, ఏదైతే మాచర్లలో ఈవీఎంని ధ్వంసం చేశారు. సో మరి ఆయన్ని కలిసి వచ్చారు అంటే ఆయనే మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈవీఎంకి రెస్పెక్ట్ ఇవ్వని ఒక వ్యక్తిని వెళ్ళి కలిసి రావడం అంటే ఎలాంటి సందేశం వెళ్తుంది? అంటే ఈవీఎంని వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు 2019లోనే యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సిందే. అప్పుడే మళ్ళీ బైపోల్కి పోవాల్సిందే. దీన్ని మనము యాక్సెప్ట్ చేయడం లేదు అంటే మీకు ప్రజలు ఇచ్చే తీర్పు మీద నమ్మకం లేదు. అంటే ప్రజలను మీరు ఏ విధంగా కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ప్రజలు ఇచ్చే తీర్పును కానీ ప్రజలు ఇచ్చే ఆదరణను కానీ మీరు నమ్మడం లేదు. అంటే ఒక సైడ్ మీకు ఆల్మోస్ట్ 40% ఓట్స్ వచ్చినాయి. అంటే అవి కూడా అబద్ధమేనా? ఆ 40% కూడా రాకుండా చేసి ఉండొచ్చు కదా. 100% టీడీపీ చేసుకుని ఉండొచ్చు కదా. కానీ మీకు 40% షేర్ వచ్చింది కదా. అంటే అది కూడా అబద్ధమే, అది కూడా తప్పే కదా. రాయలసీమలో ఇటీవల కాలంలో విపరీతంగా ఫ్యాక్షన్ పెరిగిపోయింది. అంతకు ముందు ఉన్నటువంటి ఏవైతే ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాయి టీడీపీ వచ్చిన తర్వాత అంటున్నారు. ఏమంటారు? లేదు మేడం, ఫ్రాక్షనిజము అన్నీ ఆల్మోస్ట్ ఒక 20 years 25 years ముందే అన్నీ ఫ్రాక్షనిజం లేకుండా చాలా ఇదిగా గవర్నమెంట్స్ జరుగుతున్నాయి. కానీ రీసెంట్గా 2019 తర్వాత వాళ్ళు ఎప్పుడు గెలిచినారో, గెలిచిన తర్వాత వితిన్ ఫ్యూ మంత్స్లోనే వాళ్ళకు ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్లో సంస్థాగత ఎలక్షన్స్, మున్సిపాలిటీలు కానీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు చూపించిన వాళ్ళు దౌర్జన్యాలు, ఫ్రాక్షనిజాలు అన్నీ అప్పుడు చూపించి నామినేషన్లు వేయనీయకుండా కొందరి మీద కేసులు బనాయించి, కొందరి ఇళ్లలో లిక్కర్ సారా పెట్టించి, ఈ విధంగా చాలా కేసులు అప్పుడు దౌర్జన్యం చూపించి అప్పుడు ఫ్రాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏడుంది ఫ్రాక్షనిజము? మనం చూసినట్టయితే ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత, కౌంటింగ్ తర్వాత ఎక్కువగా ఈ గొడవలు కనిపించాయి.
ఇక్కడ ఇప్పుడు మొన్న కూడా టీడీపీ వాళ్ళనే కదా కొట్టింది. టీడీపీ వాళ్ళ మీద ఇప్పుడు కూడా స్టిల్ దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా. కానీ ఎందుకు మరి పొంగనూరులో వితురెడ్డిని కట్టడి చేయాల్సి వచ్చింది, హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది తిరగకుండా? అంటే వాళ్ళు అక్కడ అంతా ప్రలోభాలకు గురి చేస్తారు ఆ ఏరియాస్లో. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ ఆ ఏరియాస్కి పోవాలంటే అక్కడంతా గలాటాలు చేసినారు కదా, ఆ దౌర్జన్యాలు చేసినారు, రాళ్లతో దాడులు చేసినారు. అట్లాంటి ఏరియాస్ మళ్ళీ వీళ్ళు పోయి రెచ్చగొడతారు, మళ్ళీ దాన్ని ఇంకా ఎక్కువ చేస్తారని దాని మీద గవర్నమెంట్ అంటే పోలీస్ శాఖ దాని గురించి ఆలోచించి స్టాప్ చేసింది. మరి ఎలాంటి కట్టడి చర్యలు చేపడుతుంది టీడీపీ? ఎందుకంటే మీరే గవర్నమెంట్లో ఉన్నారు. అంటే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ దీని మీదే ఆలోచన చేసి ఆల్మోస్ట్ ప్రతి చోట అంటే ఈ వైసీపీలో ఉండే గూండాలను కానీ చిన్న నాయకులు వీళ్ళందరినీ అరికట్టాలి. వాళ్ళకు చేస్తేనే ఈ విధంగా మనం ముందుకు పోగలం. లేకపోతే ఆ సంస్కృతి ఆల్మోస్ట్ లాస్ట్ 5 years సంస్కృతి మళ్ళీ ముందుకు పోకూడదు అనే కదా ఈ మ్యాండేట్ ఇచ్చింది పబ్లిక్. రెడ్ బుక్ అంటున్నారు లోకేష్. ఇప్పుడు మాత్రమే కాదు, ఎలక్షన్స్ టైంలో కూడా, క్యాంపెయినింగ్ టైంలో కూడా రెడ్ బుక్లో నేను చూస్తున్నా, ఇందులో పేర్లు నమోదు చేస్తున్నా, వాళ్ళకు ఉంటుంది మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అంటున్నారు. ఏంటి ఆ పేర్లు, ఏమిటేమన్నా ఐడియా ఉందా మీకు? అంటే రెడ్ బుక్ అనేది పొలిటికల్ ఎక్సర్సైజ్ కాదు. పొలిటికల్లీ ఉండే ఎవరో నోటి దూల వచ్చి చెప్పిన దాని మీద ఏం యాక్షన్స్ కాదు. అప్పుడు అవినీతిగా చేసిన వాళ్ళ మీద, అన్యాయాలు చేసిన మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే కానీ వేరే విధంగా పొలిటికల్ ఇది తీసుకోవాలని ఏం లేదు. అంటే కొంతమంది కొంచెం ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వైసీపీ నుంచి, లైక్ కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలా చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అందుకే కదా పబ్లిక్ వాళ్లకు తగిన బుద్ధి చెప్పినారు. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ప్రజలే దానికి ఆన్సర్ ఇచ్చేసినారు. ఇక్కడ మనం చూసుకుంటే 164 సీట్స్ వచ్చాయండి. అందులో సీనియర్స్కి కొంచెం తక్కువ ప్రాధాన్యత కనిపించింది క్యాబినెట్లో. క్యాబినెట్లో అంటే అది బ్యాలెన్స్ చేసుకుని పోయేది, అది బ్యాలెన్స్ తప్ప వాళ్ళు చేసుకుని పోతారు. అంటే సీనియర్స్కు ఉండాలా, సంక్షేమ పథకాలు తీసుకొని పోవాలా, సైమల్టేనియస్లీ డెవలప్మెంట్ కూడా తీసుకుని పోవాలా. అంటే అందరికీ న్యాయం జరిగింది పబ్లిక్లో. అంటే యూత్ ఈసారి చాలా డెస్పరేట్గా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు ఈసారి. ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ మీకు స్టూడెంట్స్ మొత్తము ఎమ్మెల్సీ సపోర్ట్ చేసి గెలిపించినారు, వన్ సైడ్ చేసి. అంటే యూత్ మొత్తం ఈసారి టీడీపీకి, ఎందుకంటే జాబ్ క్రియేషన్ టీడీపీ ఒక్కటే చేయగలదని వాళ్ళకి నమ్మకం కుదిరింది. మరి 6 హామీల్లో అది కూడా ఉంది సూపర్ 6లో. 100%. అందుకే కదా గ్రహించే సూపర్ 6లో దాన్ని ఎప్పటి వరకు అమలు చేసే ఉద్దేశం? షార్ట్లీ వితిన్ మంత్స్లో స్టార్ట్ చేస్తారు సూపర్ 6. అంటే ఆల్రెడీ ఒక్కొక్కటి స్టార్ట్ చేసిన వితిన్ పెన్షన్ అనేది ఎంత పెద్ద స్కీము, 3,2 అంటే లాస్ట్ టర్మ్ 200. ఆ 3,000 కాక ఇప్పుడు ఈయన పెన్షన్ మొత్తంతో కలిపి 4,000 అంటే 3+4 7,000 ఇచ్చేసారు. 7,000 ఇచ్చేసారు. అది కూడా దాన్ని చూస్తే 2014లో 200 రూపీస్ ఉన్న దాన్ని 1,000 రూపీస్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని సడన్గా 2,000 చేసినారు. 2,000 చేసిన తర్వాత 3,000 చేస్తా అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 5 years తీసుకున్నారు. దశల వారీగా దానికి 250 పెంచుకుంటా, అది చేసుకుంటా. అంటే దాని తర్వాత చంద్రబాబు గెలుస్తానే 3,000 విత్ 4,000 ప్లస్ 3,000 ఇచ్చినారు. అంటే మార్పు పబ్లిక్ కనపడాలా, ఓట్లు వేసినా వేయకపోయినా మీకు మార్పు అనేది 100% కనపడుతుంది. లోకేష్ కోట్రీకి ఏమన్నా ఇంపార్టెన్స్ కనిపిస్తుందా? లోకేష్ కోట్రీ అనేది ఏం లేదే టీడీపీలో ఉండే. అట్లాంటి కోట్రీ ఏముండదు మేడం. నేను కూడా యూతే. అంటే మనకు అయితే ఎప్పుడు కోట్రీ కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనే అందరూ పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ అనకాని సత్యప్రసాద్, ఈయన కూడా ఇలాంటి కార్యదర్శుల పదవుల నుంచి వచ్చిన ఆయనే. సో మరి ఆయనకి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. మీకు కావచ్చు, దామచర్ల సత్య కావచ్చు, ఇంకా బీదా రవిచంద్ర యాదవ్కి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? అండ్ ఎస్పెషల్లీ మీరు కార్యదర్శి పదవిలో ఉన్నారు. అంటే కార్యదర్శిగా ఉన్నాను, అది పార్టీ తప్పకుండా అందరికీ న్యాయం చేస్తుంది. నా టైం వచ్చినప్పుడు నాకు చేస్తానని మనకు నమ్మకం ఉంది. పార్టీని నమ్ముకున్నాము, నాయకుడిని నమ్ముకుని ఉన్నాము. తప్పకుండా ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళకు తప్పకుండా పార్టీ సపోర్ట్ చేస్తుంది, ముందుకు లాగుతుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, టీడీపీ ఆఫీస్ చుట్టూ అంటే మంగళగిరి కావచ్చు, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చుట్టూ కావచ్చు, ఎక్కువగా నేతలు ఎవరైతే పదవులు ఆశిస్తున్న వాళ్ళు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇలాంటివి ఆశిస్తున్న వాళ్ళు సూట్ కేసులతో తిరుగుతున్నారు.
ఇది ఒకటి స్పెక్యులేట్ అవుతుంది. అది లోటస్ పాయింట్ దగ్గర తిరిగినారు కానీ నాకు తెలిసి టీడీపీ వరకు ఎవరు తిరిగినట్టు లేదు. లాస్ట్ 5 yearsలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరు ఇబ్బంది పడిన వాళ్ళే ఉన్నారు. నిజమైన నాయకులు ఉన్నారు, నిజమైన కార్యకర్తలు ఉన్నారు. టీడీపీకి అదే బలము. వాళ్ళు ఎక్కడికి తీసుకొని పోయి సూట్ కేసులు ఎవరికి ఇవ్వాలా, ఎవరు తీసుకొని పోవాలా, ఇవన్నీ వాస్తవాలు మేడం. రాయలసీమ అనేది వైసీపీకి కంచుకోట. ఎందుకంటే ఇటు ఈయన కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఆఫ్ కోర్స్ జగన్, వీళ్ళందరికీ కూడా అక్కడే పట్టు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వైసీపీ ఏం చెప్పుకుంది, మాకు కంచుకోట రాయలసీమ, మాకు 52కి 32 నుంచి 35 ఖచ్చితంగా వస్తాయి స్థానాలు అన్నారు. తీరా చూస్తే టీడీపీకి వచ్చాయి 45 వరకు. ఏంటి ఎవరి గైడ్లైన్స్లో ఇదంతా జరిగిందంటారు? చంద్రబాబు నాయుడు, లోకేష్? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తర్వాత బీద రవిచంద్ర, వీళ్ళందరూ చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే క్యాండిడేట్ సెలెక్షన్స్ కానీ, అక్కడ ఉండే ఈ మైనస్లు ప్లస్ అన్ని గ్రహించి ఎవరికి సీట్లు ఇవ్వాలా, ఎవరికి మొత్తం బాగా ఎక్సర్సైజ్ చేసి ఎవరికి ఇస్తే బాగుంటుంది. ఇంజనీరింగ్ బాగా సోషల్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఇంజనీరింగ్ చేసి వీళ్ళకు సీట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో మెజారిటీ సీట్స్ అన్నీ మనమే గెలుచుకుని వచ్చినాము. పవన్ కళ్యాణ్, లోకేష్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక పోటీ ఉంటుంది. సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం ఇది పక్కన పెడదామండి, ఫస్ట్ దీనికంటే ముందు ఒక క్వశ్చన్ అడగాలి. ఎన్డీఏ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళతో మైత్రి ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు ఎన్డీఏ ఉన్నంతవరకు ఎన్డీఏది కూటమి కంటిన్యూ అయ్యే సూచనలే ఉన్నాయి మేడం. ఎందుకంటే ఈ 5 years అయితే 100% సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ రావాలా, డెవలప్మెంట్ కోసం ఫండ్స్ రావాలి, ప్రతి దానికి మనకు సెంట్రల్ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మనం సెంట్రల్ అవసరం ఉంది, మన సీట్లు అవసరం ఉంది. ఈ ఈక్వల్గా అంటే బ్యాలెన్స్ చేసుకుంటా ఎన్డీఏకు ఫుల్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినారు. అందరు కలిసే ఎన్డీఏ కూటమి ఫామ్ చేస్తారు. ఎప్పుడు టీడీపీ సెపరేట్గా జనసేన ఇవన్నీ సెపరేట్గా ఎప్పుడు చూడలేదు. ఓన్లీ ఎన్డీఏ కూటమినే చెప్తా ఉన్నారు, ఎన్డీఏ కూటమి ప్రోగ్రామ్సే అని చెప్తా ఉన్నారు. జనసేన విషయానికి వద్దాం అండి, ఖచ్చితంగా సీట్లు పంచుకోవాల్సి వచ్చింది. అండ్ ఏదైతే ఓట్స్ ఉన్నాయో అది ట్రాన్స్ఫర్ కూడా కావాల్సి వచ్చింది. వాళ్ళు పోటీ చేసిన చోట మీది, మీరు పోటీ చేసిన చోట వాళ్ళది. మరి ఈ నేపథ్యంలో ఫ్యూచర్లో అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల పాటు టీడీపీతోనే ఉంటాను అన్నారు ఆయన. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఇచ్చిన 21కి 21 గెలిచారండి, ఎంపీ స్థానం కూడా గెలిచారు. సో ఆయన మొదటి నుంచి అదే అన్నారు, ఎన్ని తీసుకున్నాం కాదు, తీసుకున్నవి గెలిస్తేనే మనకి ఏదైనా ఉంటుంది అని. అదేవిధంగా ఆయనకి ప్రయారిటీ కూడా దక్కింది. సో మరి అది మీకు ప్లస్సా మైనసా? మా అధ్యక్షుడే వాళ్ళు కంగ్రాట్ చేస్తారు, 21 out of 24 100% స్కోర్ చేసినారని వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయినారు. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించినారు. దానికి మా నెగిటివ్గా చూడాల్సిన అవసరమే లేదు కదా, దాంట్లో ఇంకా పాజిటివిటీ మనకు కనపడతా ఉంది. పాజిటివిటీనే స్టెప్ బై స్టెప్ జనసేన పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతూ పోతుంది కదా, అందుకని లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? ఇది స్ట్రైట్ క్వశ్చన్. స్ట్రెంగ్త్ పెరిగితే ఎన్డీఏ కూటమి స్ట్రెంగ్త్ పెరిగినట్టే కదా, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కూటమిగా ఉంటామంటారు, కూటమిగా ఉంటారు, కూటమి ఒక స్ట్రెంగ్త్ కూడా పెంచుకుంటారు. ఇటు జనసేనలో ముఖ్యంగా వాళ్ళు అనుకుంటున్నది టీడీపీ అంటే లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్కి. ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసిపోతున్నారు. ఇద్దరికి తెలిసింది ఫ్యూచర్ అంటే పాజిటివ్ సిచ్యువేషన్ కూడా చూసినాం కదా. అంటే 2019 to 2024 సిచ్యువేషన్ కూడా చూసినాం కదా. డివైడ్ అయితే ఏ విధంగా లాసెస్ ఉంటాయి, కలిసి ఉంటే ఏ విధంగా పాజిటివిటీ ఉంటుంది. మైత్రిని కంటిన్యూ చేయాలంటే ఏమిటి? మీ దగ్గర ఒక కార్యాచరణ ఉంటుంది, మీరున్న పదవి అలాంటిది. మన పదవి కంటే ముఖ్యంగా ఇద్దరు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ కానీ సీట్స్ షేర్ చేసినప్పుడు కానీ కొన్ని నష్టాలు వచ్చినా ముందుకు వచ్చి ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా కొన్ని సీట్లు ఎక్కువైతే ఇవ్వాల్సి ఉంటుంది. అధిష్టానం కూర్చొని డిస్కస్ చేసుకుని అప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ని బట్టి ఆ విధంగా మూవ్ అవుతారు. హుస్సేన్ గారు, ఇక్కడ అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక డౌట్ మీ ముందు పెడుతున్నా. ఎక్కువగా ఈ మధ్యన చూస్తే అంటే ఎలక్షన్స్ తర్వాత ముందు కూడా ప్రచారంలో అందరూ కనిపించారు, కాకపోతే సీఎం కంటే ఎక్కువగా డెప్యూటీ సీఎం ఎక్కువగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పర్యటనలో కావచ్చు, ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు, ఆయనే హైలైట్ కూడా అవుతున్నారు. ఏమిటండి ఏమన్నా సీఎం చైర్, ఏమన్నా డెప్యూటీ సీఎం చైర్ అంటే సీఎం చైర్లోకి డెప్యూటీ వచ్చే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్?
యాక్చువల్గా బిఫోర్ ఎలక్షన్సే ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా ముందుకు సాగుతున్నారు. తర్వాత హైలైట్ అనేది అంటే సోషల్ మీడియా కానీ ప్రింట్ ఇవన్నీ హైలైట్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఆయన కొత్త లీడర్ ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు, పాత లీడర్. అంటే ఆయనకు సోషల్ మీడియా ముందు నుంచి ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఆయనకు ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దీన్ని కంపేర్ చేయలేము. అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. దాంట్లో వీళ్ళు ఎక్కువ చూపించిన పొలిటీషియన్గా చూస్తున్నారా, స్టార్గా చూస్తున్నారా, లేకపోతే స్టార్ పొలిటీషియన్గా చూస్తున్నారా? ప్రజెంట్ పబ్లిక్ అయితే ఆయన పొలిటీషియన్గానే చూస్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారు? మనం కూడా అదే చూస్తున్నాం. జనసేన 21కి 21 గెలిచిందండి అసెంబ్లీ అండ్ ఎంపీ స్థానం కూడా వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు అలా గెలుచుకున్నారు. ఇటు చూస్తే ఆయనకి సముచిత స్థానం దక్కింది. డిప్యూటీ సీఎం అయ్యారు. ఒక 2 పోర్ట్ఫోలియోస్ దక్కాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇటు బీజేపీ పురంధరేశ్వరి కూడా అలాంటి స్థాయే కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 10కి 8 గెలిచాం కదా, ఎలక్షన్స్ గెలిచామంటే మా పాత్ర ఉంది కదా, అది ఏ విధంగా అయినా కావచ్చు. బీజేపీ గురించి ఆలోచిస్తే పురంధరేశ్వరిగా అధ్యక్ష పదవిలో ఆయన ఉన్నారు. తర్వాత బీజేపీ నుంచి కూడా పోర్ట్ఫోలియోస్ పోయినాయి. బీజేపీ నుంచి స్టేట్లో కూడా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. డిప్యూటీ సీఎం లెవెల్కి తీసుకునే వాళ్ళు ఎవరు లేరా అన్న కామెంట్ వినిపిస్తోంది. అది బీజేపీ ఏ విధంగా ఆలోచిస్తుందో, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఉంది. అధ్యక్షులు లాగా ఆమె చాలా పెద్ద రోల్. అంటే జనసేన అధ్యక్షులుగానే ఉన్నారు కదా, ఉన్నా కూడా ఇది సెంట్రల్ పార్టీ కూడా ఉంది. సెంట్రల్ స్టేట్ అన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. ఓట్ షేర్ చూసుకుంటే 0.80 బీజేపీది. మరి అలాంటి బీజేపీకి 10 స్థానాలు ఇచ్చి అందులో 8 గెలుచుకుంది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్ని స్థానాలు? 0.8% అనేది ఇన్ బిట్వీన్ 2014 to 19 ఇప్పుడు ఎంత అనేది ఓట్ ట్రాన్స్ఫర్ బలం పుంజుకునింది. అండ్ ఈ టోటల్ ఎలక్షన్ ఎన్డీఏ కూటమిగానే పోయింది, కానీ సపరేట్ ఈ పార్టీ ఆ పార్టీ అయితే దాంట్లో లీడ్ రోల్లో టీడీపీ ఉంది. పవన్ కళ్యాణ్కి ఇంత సముచిత స్థానం దక్కడానికి కారణం చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు ఈయన స్వచ్ఛందంగా వెళ్ళి కూటమి గురించి ముందడుగు వేయడం, అండ్ సెంట్రల్లో కూడా బీజేపీని ఒక స్టెప్ తగ్గే ఈ కూటమిలో జాయిన్ చేయడం, ఇవన్నీ కూడా ప్లే చేసే అనుకోవచ్చు. 100% అవన్నీ ప్లే చేసినాయి. ఆయన ఓపెన్ హార్ట్గా బయటికి వచ్చి నష్టమైన కష్టమైన ఓడినా గెలిచినా నేనైతే ప్రజల పక్షాన ఉండాలా, న్యాయం పక్షాన ఉండాలా, టీడీపీ పక్షాన ఆయన ముందుకు వచ్చినారు కాబట్టి ఆయనకు ఆ విధంగా సముచిత స్థానం గెలిచింది. ఫ్యూచర్లో ఇంకా జనసేనకు ఇంకా మంచి ఆదరణ లభిస్తుంది. వైసీపీని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా బలం కావాలి, గవర్నమెంట్ కావాలి. సో అందుకే టీడీపీతో జాయిన్ అవుతున్నట్టు. అట్ ది సేమ్ టైం ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైసీపీని ఫేస్ చేయాలి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ కావాలి. సో అందుకే తక్కువ ఓట్ షేర్ ఉన్నప్పటికీ కూడా బీజేపీకి అన్ని స్థానాలు కేటాయించడం జరిగింది అనుకోవచ్చు. ముందు నుంచి అనాలిసిస్ ప్రతి సర్వే టీమ్స్ ప్రతి ఒక్కరు చెప్పింది టీడీపీ ప్లస్ జనసేన ఫుల్ పాజిటివ్లో ఉన్నారు. 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్తాను ఫస్ట్ నుంచి. తర్వాత దానికి మద్దతుగా బీజేపీ కలిసి వస్తే స్టేట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా డెవలప్మెంట్స్ ఆగిపోయి ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అంటే రాజధాని ఆగిపోయి ఉంది, తర్వాత పోలవరం ఆగిపోయింది. అంటే ఇట్లాంటివన్నీ ముందుకు సాగాలంటే 100% సెంట్రల్లో ఏదో పార్టీ సపోర్ట్ ఉండాలి మనకు. అప్పుడు అంటే ఆ కాంగ్రెస్ ఆ పొజిషన్లో లేదు. అందుకు బీజేపీ సపోర్ట్ తీసుకోవాలని ఇద్దరు కలిసి ఎన్డీఏలో జాయిన్ అయినారు. ఇప్పుడు సెంట్రల్ విషయం అన్నారు కాబట్టి ఒకటి అడగాలి. పోలవరం ఇష్యూ కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళారుగా, ఆల్రెడీ కలిసేరు, భేటీ కూడా జరిగింది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయండి? ఇప్పుడు వన్ సైడ్ వచ్చేసి సంక్షేమ పథకాలు, సైమల్టేనియస్గా డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ పథకాలు జరపలేరనేది వైసీపీ చూపించేసింది. టోటల్ నేషనల్ వైడ్లో అన్సక్సెస్ఫుల్గా ఇవి చూపించింది. వైసీపీ ఫెయిల్యూర్ అయిందని ప్రతి స్టేట్లో తెలిసిందంటే సంక్షేమ పథకాలు ఇస్తేనే గవర్నమెంట్లు ఫామ్ అవుతాయనేది అది చాలా తప్పు అనేది అందరికీ అర్థమైంది. దానికోసమే ఈసారి 100% పోలవరము ప్లస్ రాజధాని రెండు ఫినిష్ చేస్తే 100% డెవలప్మెంట్ అనేది ఉంటుంది.
లాస్ట్ టైం కూడా అంటే 2014లో కూడా అక్కడ మోడీ ఉన్నారు, ఇక్కడ టీడీపీ ఉంది. అప్పుడు తీసుకురాలేకపోయినవి ఇప్పుడు తీసుకురాగలము అనుకుంటున్నారా? ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ వేరే, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ వేరే. అప్పుడు అంత ఇదిగా ఆలోచన అంటే ఈసారి అయితే 100% ఎన్డీఏ టోటల్ ఎన్డీఏకే సపోర్ట్ ఇచ్చి అన్ని సీట్లు గెలిపించినారు కదా. అంటే లాస్ట్ టైం కూడా వైసీపీ కూడా 21, ఇప్పుడు 21 మీకు. అంటే ఆ 21కి ఈ 21కి డిఫరెన్స్ ఏంటండి? అంటే బీజేపీకు 4 సీట్స్ ఎంపీ సీట్స్ గెలిపించినారు ఆంధ్ర నుంచి. 10 out of 8 ఎమ్మెల్యేస్ గెలిపించినారు. అంటే ఈ పబ్లిక్ ఎన్డీఏ కూటమిని యాక్సెప్ట్ చేసినారు పబ్లిక్. అంటే బీజేపీ 100% సపోర్ట్ చేస్తుందని ఆశించినారు. దానికోసం దాని ప్రతిఫలంగా సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. హుసేన్ గారు, ఇప్పుడు మీరు చూశారు ఒక 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండొచ్చారు. ఆయన ప్యాలెస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో మరి అక్కడ ఉన్నప్పుడు డీకే శివకుమార్ని కలిసి పార్టీ అంటే కాంగ్రెస్ అండ్ వైసీపీ రెండు కూటమిగా వెళ్ళాలి అనుకునే ఒక ప్రపోజల్ పెట్టుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అంటే మీరు కూటమిగా ఉండి చారిత్రాత్మక విజయం సాధించారు కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి భయపడి ఈ డిసిషన్ తీసుకున్నారనుకోవచ్చా? భయం అనేది అయితే 100% జగన్ గారికి కలుస్తుంది. ఇప్పుడుండే ఆయన సిచ్యువేషన్లో దేనిలో అయినా విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన బీజేపీతో పోవాలన్నా కాంగ్రెస్తో పోవాలన్నా అంటే ఆయనకు ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఆయనకి ఇప్పటికీ స్టిల్ ఆయనకు అర్థం కావడం లేదు. మనం ఎందుకు ఇన్ని తప్పులు చేస్తామనేది యాక్సెప్ట్ చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ప్రక్షాళన చేయాలి. ఆయన ప్రతి నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం తప్పులు జరిగినాయి, మా నాయకుల చూస్తున్నారా? ఆయన కాన్ఫరెన్స్ చూస్తున్నారా మీరు? స్టిల్ నేను ఇన్నిసార్లు బటన్ నొక్కాను, జనమే నన్ను మోసం చేశారు అన్న యాంగిల్లో వెళ్తున్నాయి. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్సే ఉంది. ఇప్పటికీ కూడా ఆయనకు కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్సే ఉంది. ఇప్పుడు బటన్ నొక్కినానన్నారు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారు చూస్తే డైరెక్ట్గా పెన్షనర్స్ దగ్గర పోయి ఆ పూరి గుడిసెల్లో పోయి వాళ్ళకు ఆ పెన్షన్స్ ఇచ్చి ఆ పబ్లిక్లో ఆ విధంగా కలుస్తూ అన్నారు. ఈయన చూస్తే పరదాలు వేయించుకొని ప్యాలెస్లో ఉండి బటన్లు నొక్కుతూ ఉంటే ప్రజలు ఏ విధంగా తీర్పు ఇస్తారనేది ఇప్పుడు కూడా ఆయనకు అర్థం కావడం లేదు. లాస్ట్ టైం చూస్తే వాలంటీర్స్ లేకపోతే ఎలక్షన్స్ టైంలో ఏం జరిగిందో మీరు చూశారు. సో వాలంటీర్స్ వ్యవస్థ అంటే ఎన్నికల కోడ్లో భాగంగానే ఎన్నికల కమిషన్ చెప్పింది వేటికి కూడా వాలంటీర్స్ని యూజ్ చేయడానికి వీల్లేదు అని. సో ఇది టీడీపీ చేయించింది పని అని కూడా అన్నారు. సో వాలంటీర్స్ వ్యవస్థ లేకపోయినా ఈ పెన్షన్ల పంపిణీ జరగదు, గడప గడపకి వెళ్ళి అన్నారు. మరి ఇప్పుడు చూస్తే నేతల్నే ప్రత్యక్షంగా ఈ పెన్షన్ల పంపిణీ చేయమని చంద్రబాబు ఆదేశించారు. అది 2 రోజులు చూసాం కూడా. పెన్షనర్స్కు వృద్ధాప్య పెన్షన్లు కానీ తర్వాత వితంతులు అందరికి చూస్తే మినిమమ్ 4,000 రూపీస్ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. మీరు ఇంటింటి తిరిగి కష్టపడే వాలంటీర్కి 5,000 ఇస్తున్నారు. అంటే మీరు చేసిన సిస్టమ్ తప్పు. దాన్ని సరిదిద్ది దానికి ఏ విధంగా చేయాలో ఆ ఆలోచన మీదే అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అందరికీ తప్పకుండా న్యాయం చేస్తారు. ఆ విధంగానే జాబ్ క్రియేషన్ కానీ ఇవన్నీ చాలా విధంగా ఈ సూపర్ 6 కానీ ఇవన్నీ సక్సెస్ఫుల్ ముందు వితిన్ 6 months సో ఇవన్నీ జరగబోతున్నాయి. ఏవైతే వైసీపీ కార్యాలయాలు ఉన్నాయో వాటినిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు అని ఒకటి వినిపిస్తోంది, ఒక కామెంట్. అంటే మనం చూసాం కూడా, వైజాగ్లో కూడా జరిగింది. ఒకసారి ఆలోచిస్తే వైసీపీ కార్యాలయాలు అంటే ప్రైవేట్ కార్యాలయాలు, అవి గవర్నమెంట్ కార్యాలయాలు కదా. అంటే మీరు ఇష్టం వచ్చిన భూములు తీసుకొని ప్రైమ్ ల్యాండ్స్ అంటే మంచి సెంటర్స్లో ఉండే ల్యాండ్స్ను మీరు తీసుకొని వేరే అంటే పబ్లిక్ యూజ్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ పార్టీ కోసము ప్యాలెస్లు కట్టుకుంటా పోతే అంటే ప్రజలు దాన్ని గ్రహించాలన్నా, ప్రజలు యాక్సెప్ట్ చేయాలన్నా? అంటే మీరు ప్రజల కోసం చేయరు. అంటే మీరు లీజులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు లీజులు తీసుకుంటారు, దానికి 1000, 2000 ఈ విధంగా దానికి రెంట్ పెట్టుకుంటే ఆ విధంగా అంటే మీరు పబ్లిక్ ఇచ్చేటప్పటికీ 1/2 సెంటు 1 సెంటు ఇల్లు ఇస్తారు. మీకైతే ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి ఏరియాస్లో మీకు ప్యాలెస్లు పార్టీ ఆఫీసులు ప్యాలెస్ లాగా ఉండాలా? రిషికొండ
అంటే రిషికొండ కొండ ఉంది కదా, కొండ పైన కట్టినటువంటి ఆ 500 కోట్ల రూపాయల ఆ కన్స్ట్రక్షన్ కి సంబంధించి, సో ఆ స్ట్రక్చర్ అంతా కూడా దేనికి కట్టారు అంటే వాళ్ళు పర్యాటకానికి సంబంధించి కట్టాము అంటున్నారు. ఏమంటారు, మీరేం చేయబోతున్నారు దాన్ని? మీరు పర్యాటకానికి కట్టినారు అంటే దాంట్లో మీరు రెవెన్యూ ఎట్లా జనరేట్ చేస్తారు అంటే 500 crores 600 crores మీరు ఎక్స్పెండ్ చేసిన తర్వాత దానికి ఒక బిజినెస్ మోడల్ ఉంటుంది కదా, దానికి ఒక ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కంలో అంటే దాని రెవెన్యూ జనరేట్ కాకుండా అంటే ఆ ప్యాలెస్ ఎవరు పోయి తీసుకోవాలా, రెంట్కు కానీ పోనీ టూరిజంకు తీసుకోవాలన్నా కూడా అంతే. మినిమమ్ 1% రెంట్స్ అన్నా కూడా ఎంత రావాలా పర్ మంత్, దానికి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉండాలా, దాన్ని ఎవరు మెయింటైన్ చేయాలా, ఇవన్నీ ఎక్కడ అంటే ఓన్ ఆయన ఉండడానికి కోసమే ఆ ప్యాలెస్ను కట్టినారు. రాజధాని కావచ్చు, రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, అఫ్ కోర్స్ వాళ్ళందరూ కూడా చాలా స్వాగతిస్తున్నారు. అటు డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఘన స్వాగతం పలికారు. మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు. సో మరి వాళ్ళకి ఎలాంటి గ్యారంటీ ఉంది? ఇప్పుడు 3 రాజధానులు అన్నారు కదా, 3 రాజధానులు అని చెప్పిన తర్వాత విశాఖపట్నం వాళ్ళు ఎందుకు తిరస్కరించినారు? మీరు రాజధాని అక్కడ ఇస్తామన్నారు కదా, అంతా మీరు ప్యాలెస్లు కట్టినారు, విశాఖపట్నం వాళ్ళు చూసినారు అంటే మీ కబ్జాలు కూడా చూసినారు, మీ దౌర్జన్యాలు చూసినారు. ఇవన్నీ చూసిన తర్వాతే వాళ్ళు తిరస్కరించినారు మిమ్మల్ని. ఆ తిరస్కరణతోనే అక్కడ మీకు సీట్లు రాలేదు. తర్వాత కర్నూలులో హైకోర్టు అన్నారు, కర్నూలులో కూడా ఎందుకు మీరు ఓడిపోయినారు, అక్కడ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అంటే పబ్లిక్ టోటల్ స్టేట్ ఒక రాజధాని ఉండాలా అనేది ఒకటి. తర్వాత ఇక్కడ ఉండే అమరావతి ఉండే సరౌండింగ్స్ కానీ ఆ ఏరియాస్ కానీ అందరూ 100% ఫుల్ మెజార్టీతో గెలిపించినారు. ఎందుకంటే ఎక్కడే రాజధాని ఉండాలా, మేము రైతులము, మనం ఇచ్చిన ల్యాండ్స్కి డెవలప్మెంట్ రావాలా, అన్ని రాజధాని చాలా అంటే హైటెక్ రాజధాని, ఆల్మోస్ట్ కంట్రీలోనే మంచి రాజధాని ఉండాలనే ఆలోచనతో వాళ్ళు సపోర్ట్ చేసినారు. రాజధాని ఒకటే ప్లే చేసిద్దాం మీ కూటమి విజయానికి, లేదంటే రకరకాల అంశాలు చెప్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 హామీలు కావచ్చు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం. ఈ ఎన్డీఏ కూటమి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారు అంటే యువగలంలో ఆయన ప్రతి చోట తిరిగినారు. ప్రతి చోట అంటే యూత్ కానీ ప్రతి ఒక్కరికి ఆకర్షణ చేసినారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు నమ్మినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ, జనసేన, బీజేపీ నమ్మకం కుదిరింది పబ్లిక్. ఆ నమ్మకమే ఈ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. సో చూశారు కదండి, ఏపీ టీడీపీ కార్యదర్శి ముస్తాక్ హుస్సేన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బీఆర్కే న్యూస్.